నమస్కారం. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథిని భీష్మాష్టమిగా జరుపుకోవటం, భీష్మ పితామహుడి అనుగ్రహం కోసం ప్రత్యేకమైన విధి విధానాలతో భీష్మ తర్పణం ఇవ్వటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన రోజు భీష్మాష్టమి. అందుకే ధర్మశాస్త్ర గ్రంథాల్లో కూడా మాఘమాసస్య చ అష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్యం ప్రాప్తే దివాకరే అంటూ ఒక శ్లోకం చెప్తారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి రోజు సూర్యుడు నడినెత్తిన ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టాడు అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి భీష్మ పితామహుడు శరీరాన్ని విడిచిపెట్టిన భీష్మాష్టమి సందర్భంగా భీష్ముడికి తర్పణం ఇచ్చినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దానికి కారణం ఏంటంటే, భీష్మ పితామహుడు అష్టవసువులలో ఒకడు. ఒకానొక శాపం కారణంగా భూమి మీద మానవ రూపంలో జన్మిస్తాడు. మళ్ళీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అష్టవసువులలో ఒకడిగా వసులోకానికి వెళ్ళిపోతాడు. పితృదేవతలు సూక్ష్మ మండలాల్లో ఉంటారు. ఆ సూక్ష్మ మండలాలు 3 రకాలుగా విభజించారు. వసువులు, రుద్రులు, ఆదిత్యులు అని 3 సూక్ష్మ మండలాల్లో పితృదేవతలు ఉంటారు. వసువులు అనే పితృదేవతలుండే మండలంలో ఉన్నటువంటి అష్టవసువులలో ఒకడే భీష్మ పితామహుడు. ఒకానొక సమయంలో శాప కారణంగా భూమి మీద మానవ రూపంలో జన్మించాల్సి వచ్చింది. కాబట్టి సూక్ష్మలోకాలలో ఉన్న పితృదేవతల అనుగ్రహం చాలా సులభంగా కలగాలంటే, పితృదోషాలు తొలగింపజేసుకోవాలంటే భీష్మాష్టమి సందర్భంగా అందరూ కూడా భీష్మ తర్పణం ఇవ్వాలి. ఈ భీష్మ తర్పణం ఎవరు ఇవ్వాలి అంటే, ప్రధానంగా ఇంటి యజమాని భీష్మ తర్పణం ఇవ్వాలి. భీష్మ తర్పణం ఇచ్చేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ దక్షిణం వైపు కూర్చొని భీష్మ తర్పణం ఇవ్వాలి. భీష్మ తర్పణం ఎలా ఇవ్వాలంటే, ముందుగా ఒక పళ్ళెంలో నల్ల నువ్వులు కొన్ని వేసి, ఆ నల్ల నువ్వుల మీద కొద్దిగా నీళ్లు చల్లి, ఆ తర్వాత కుడి చేతి బొటన వేలును ఆ నల్ల నువ్వుల మీద ఇలా ఉంచి అద్ది, ఆ తర్వాత చెయ్యి ఇలా ఉంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ 10 సార్లు భీష్ముడికి తర్పణం ఇవ్వాలి. అంటే 10 సార్లు ఇలా నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ తర్పణం ఇవ్వాలి. అయితే ఈ తర్పణం ఇచ్చే విధి విధానంలో ముందు ఒక సంకల్పం చెప్పుకోవాలని, ఆ తర్వాత 10 సార్లు ఇలా నీళ్లు విడిచిపెడుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. భీష్మ తర్పణం ఇచ్చేటప్పుడు చదువుకోవాల్సినటువంటి సంకల్పం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యావత్ భూమండల శాంత్యర్థం మమ వంశాభివృద్ధ్యర్థం భీష్మదేవతా ప్రీత్యర్థం జలతిల తర్పణం కరిష్యే. ఇది సంకల్పం. ఈ సంకల్పం ఇంటి యజమాని చెప్పి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ 10 సార్లు భీష్ముడికి తర్పణం ఇవ్వాలి. 10 సార్లు తర్పణం ఇచ్చేటప్పుడు ఒక శ్లోకం చదవాలి. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భీష్మః శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రోచితాం క్రియాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలించినట్లయితే, శంతన మహారాజు కుమారుడైనటువంటి, వీరుడైనటువంటి, జితేంద్రుడైనటువంటి భీష్ముడి అనుగ్రహం కోసం తర్పణమిస్తున్నాము. భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినప్పటికీ, పుత్రపౌత్రులు లేకపోయినప్పటికీ, సమస్త భూమండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన సంతానంగా భావించుకుంటూ ఆయన అనుగ్రహం కలగాలి అని మనం తర్పణం విడిచిపెడుతున్నాం. అది ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ భీష్మ తర్పణాన్ని తల్లిదండ్రులు జీవించి ఉన్నవాళ్ళు కూడా ఇవ్వవచ్చు. సహజంగా తల్లిదండ్రులు జీవించి ఉంటే పితృతర్పణాలు ఇవ్వకూడదు. కానీ ఒక్క భీష్మ తర్పణం మాత్రం తల్లిదండ్రులు జీవించి ఉన్నా సరే ఇవ్వవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే వివాహం కాని వాళ్ళు కూడా భీష్మ తర్పణం ఇవ్వవచ్చు. కానీ స్త్రీలు మాత్రం భీష్మ తర్పణం ఇవ్వకూడదు. భీష్ముడికి అర్ఘ్యం విడిచిపెట్టవచ్చు. స్త్రీలు తర్పణం కాకుండా అర్ఘ్యం ఇవ్వవచ్చు. అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే, ఈ 4 వేళ్ల నుంచి నీళ్లు విడిచిపెడుతూ భీష్ముడిని స్మరించుకుంటే దాన్ని అర్ఘ్యం అంటారు. నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడితే తర్పణం అంటారు. నల్ల నువ్వులు కలపకుండా నీళ్లు విడిచిపెడితే అర్ఘ్యం అంటారు. తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెట్టాలి.
అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మాత్రం దాన్ని దేవతీర్థం అంటారు. ఈ దేవతీర్థం ఎలా ఇవ్వాలంటే ఈ 4 వేళ నుంచి నువ్వులు కలపకుండా ఉన్నటువంటి నీళ్లు విడిచిపెడుతూ భీష్మ పితామహుడిని స్మరించుకోవాలి. పురుషులైతే తర్పణం ఇవ్వాలి. స్త్రీలకు తర్పణానికి అర్హత లేదు కాబట్టి వాళ్ళు అర్ఘ్యం ఇచ్చుకోవచ్చు, భీష్ముడి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇలా భీష్మాష్టమి సందర్భంగా భీష్ముడికి అర్ఘ్యం ఇచ్చినా తర్పణం ఇచ్చినా సూక్ష్మలోకాలలో ఉన్నటువంటి పితృదేవతల అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. కాబట్టి భీష్మాష్టమి సందర్భంగా ఇంటి యజమాని దక్షిణ దిక్కు వైపు తిరిగి భీష్ముడికి తర్పణం ఇచ్చే ముందు ఏ సంకల్పం చెప్పుకోవాలో ఇంకొకసారి చూద్దాం. మరి యావత్ భూమండల శాంత్యర్థం మమ వంశాభివృద్ధ్యర్థం భీష్మదేవతా ప్రీత్యర్థం జలతిల తర్పణం కరిష్యే, ఇది సంకల్పం. ఆ తర్వాత ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన ఏ శ్లోకం చదువుకుంటూ ఇంటి యజమాని లేదా పురుషులు ఎవరైనా సరే 10 సార్లు నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ భీష్ముడికి తర్పణం ఇవ్వాలో ఇంకొకసారి చూద్దాము. మరి భీష్మ శాంతనవో వీర సత్యవాది జితేంద్రియ అభిరద్భిరవాప్నోతు పుత్రపౌత్రో చితాం క్రియాం. అయితే ఇలా సంకల్పం చెప్పి భీష్ముడికి తర్పణం ఇచ్చేటప్పుడు ఎవరైనా సరే యజ్ఞోపవీతాన్ని అపసవ్య దిశలో వేసుకొని భీష్మ తర్పణం ఇవ్వాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మామూలుగా అందరికీ యజ్ఞోపవీతం సవ్య దిశలో ఉంటుంది, కానీ భీష్మ తర్పణం ఇచ్చేటప్పుడు మాత్రం అపసవ్య దిశలో వేసుకోవాలి. యజ్ఞోపవీతం లేని వాళ్ళైనా కూడా భీష్మ తర్పణం ఇవ్వవచ్చు. అటువంటి వాళ్ళు ఉత్తరీయం ధరించి తర్పణం ఇవ్వవచ్చు. ఉత్తరీయాన్ని అపసవ్య దిశలో వేసుకోవాలి. తర్పణం ఇచ్చిన తర్వాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి అర్ఘ్యం ఇవ్వాలనుకుంటే మాత్రం యజ్ఞోపవీతాన్ని మళ్ళీ సవ్య దిశలో వేసుకోవాలి. ఉత్తరీయం ధరించిన వాళ్ళైతే మళ్ళీ ఉత్తరీయాన్ని సవ్య దిశలో ధరించి అర్ఘ్యం విడిచిపెట్టాలి. తర్పణానికైతే యజ్ఞోపవీతం కానీ ఉత్తరీయం కానీ అపసవ్య దిశలో ఉండాలి. అర్ఘ్యానికైతే యజ్ఞోపవీతం కానీ ఉత్తరీయం కానీ సవ్య దిశలో ఉంచుకొని అర్ఘ్యం విడిచిపెట్టాలి. తర్పణం అయితే నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెట్టాలి. అర్ఘ్యమైతే నల్ల నువ్వులు కలపకుండా నీళ్లు విడిచిపెట్టాలి. తర్పణం అయితే చూపుడు వేలు బొటన వేలు మధ్యలో నుంచి నువ్వులు కలిపి నీళ్లు వదలాలి. అర్ఘ్యమైతే కనుక ఈ 4 వేళ్లతో నీళ్లు విడిచిపెట్టాలి. దాన్ని దేవతీర్థం అంటారు. ఇలా భీష్మాష్టమి సందర్భంగా భీష్ముడి అనుగ్రహం కోసం స్త్రీ పురుషులు అందరూ కూడా ఈ విధి విధానాలు పాటించండి. పురుషులైతే తర్పణము అర్ఘ్యము 2 ఇవ్వండి. స్త్రీలైతే కేవలం అర్ఘ్యం మాత్రమే ఇవ్వండి. భీష్ముడి అనుగ్రహం వల్ల పితృదోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.